కష్టము తర్వాత కష్టము ఆయనను వెంటాడుతున్నటువంటి సమయంలో ఆ దావీదు చేసినటువంటి ప్రార్థన, దావీదు మొరపెడుతున్నటువంటి మొర ఆ సమయంలో ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, ఆరాధించడానికి వచ్చిన మనం, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్నటువంటి మనం అందరం కూడా ఏదో ఒక శ్రమ ద్వారా శోధింపబడుతున్న వాళ్ళమే. ఏదో ఒక కష్టము, వేదన, ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక దుఃఖము నిన్ను వెంటాడుతూనే ఉన్నది. ఇక్కడ కూర్చున్న వారిలో నా నుండి మొదలుకొని మీ అందరి మటుకు ఒక కష్టము లేని వారు, ఒక బాధ లేని వారు, దుఃఖము లేని వారు, ఏదో ఒక శోధన చేత శోధింపబడకుండా ఉన్న వాళ్ళు ఉన్నామా? ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ వెంటాడుతూనే ఉన్నది. ప్రతి ఒక్కరు ఏదో ఒక దుఃఖములోనే మునుగుతూ ఉన్నాం. ఏదో ఒక శ్రమ మనల్ని వెంటాడుతూనే ఉన్నది. ఆ శ్రమ నుండి మనల్ని వెంటాడుతున్నటువంటి సమయంలో దావీదు ఏ రకంగా దేవుని మొరపెడుతూ ఉన్నాడు, ఏ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన యొక్క శ్రమను దేవునికి ఏ రకంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు, మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం కూడా శోధనల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ దినం చదివినటువంటి కీర్తన, ఈ పాఠం మన జీవితానికి ఎంతో నెమ్మదిని, ఆదరణను ఇచ్చేటటువంటి పాఠంగా ఉండాలి. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ 102వ కీర్తనలో ఆయన చక్కగా మొదటి వచనంలో మనం చూస్తాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అని మొదట దేవుని బ్రతిమాలుతున్నటువంటి ఆ సందర్భం మనం చూస్తున్నాం. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా, వినమ్ర హృదయంతో, తగ్గింపుతో యెహోవా నా దేవా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడమే కాదు, ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అంటున్నాడు. అంటే నేను మొర పెట్టేది చాలా ఉన్నది, నేను అనుభవిస్తున్నది చాలా ఉన్నది, నేను ఇంకా నీకు చెప్పుకోవాల్సింది చాలా ఉన్నది. నా శ్రమను నీకు తెలియక కాదు, నా బాధ ఏంటో నీకు తెలియక కాదు, కానీ మరలా నీ సన్నిధిలో నేను నీకు చెప్పుకునే అవకాశం నాకు కలగజేయు అంటూ ఉన్నాడు. నేను మొర పెడుతున్నాను, ఆ మొర నీ సన్నిధానంలోనికి చేరనివ్వు, అడ్డు ఆటంకమును తొలగించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కావచ్చు, సమాజ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, అనేక శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి, అనేక బాధలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరు కూడా బాధ లేని జీవితమును జీవించడం లేదు, కష్టము లేకుండా ఎవరు బ్రతకడం లేదు. ఏదో ఒక శోధన చేత శోధింపబడుచున్నటువంటి తరుణంలో ఇక్కడ మనం చదువుకున్న భాగం మన ఆత్మీయ జీవితానికి ఎంతో నెమ్మదిని ఇవ్వబోతున్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ నెమ్మది కోల్పోయిన స్థితిలో దావీదు కనబడుతూ ఉన్నాడు. నెమ్మదిని కోల్పోయిన స్థితిలో దావీదు కనబడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు అరణ్య జీవితం జీవించేటటువంటి వాడు, అరణ్యంలో బ్రతుకుచున్నటువంటి వాడు. తన కుటుంబ పరిస్థితి అంతగా చక్కగా దిద్దబడలేదు. తన కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి తరుణంలో ఆయన ప్రార్థన చేసి ఒక సాక్ష్యం ఇచ్చినాడు. ఆయన ఏమన్నాడంటే, నేను కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు కన్నీళ్ళ చేత నా పడక, ఏమన్నాడు, కన్నీళ్ళ చేత నా పడక తేలియాడుచున్నది అని అంటాడు. నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని అన్నాడు. అంటే ఎంత శ్రమ ఆయనను వేధించిందో ఆ దుఃఖానికి కారణం, ఎంత శ్రమ ఆయనను వెంటాడిందో, అంత ప్రార్థన చేయగలిగినాడంటే ఏదో ఒక శ్రమ చేత ఆయన శోధింపబడినాడు. ఆయన కన్నీళ్లు కారుస్తే ఏమైందట, ఆయన పడక తేలియాడిందట, కొట్టుకొని పోయిందట. అంటే వరద పారినట్టుగా, ఏరులై పారినట్టుగా తన కన్నీళ్లను ఆయన దారపోయగలిగినాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన సాక్ష్యం, ఆయన కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోయిన తర్వాత అరణ్యంలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చినాడు, సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. అంటే శ్రమ మనల్ని వెంటాడవచ్చు, బాధ మనల్ని వెంటాడవచ్చు, ఏదో ఒక అలజడి చేత నీవు అయోమయమైనటువంటి జీవితం జీవించి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏదో ఒక దినమున దేవుడు మనకు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏదో ఒక దినమున దేవుడు మనని ఉన్నత స్థితిలో ఉంచబోతూ ఉన్నాడు. ఏదో ఒక దినమున దేవుడు మన కష్టములను, మన బాధలన్నింటినీ దూరం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఆశతో వేచి ఉండాలి. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో మనం ఎదురు చూడగలగాలి. కుటుంబము జీవితంలో సమస్యలే,
పిల్లల జీవితంలో సమస్యలే. కొన్ని కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం, కుమారుల చేత వేధింపబడుచున్నటువంటి వారు ఉన్నారు. కుమారులు మాట వినక ఇష్టానుసారంగా జీవించి తల్లిదండ్రులు ఏడ్చినటువంటి దినాలు లేకపోలేదు. కుటుంబాలలో అనేకమైన శోధనలు ఉండవచ్చు. అనేక శోధనలు ఉన్నప్పటికీ దావీదు ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఈ దినమున మనకు ఒక ధైర్యాన్ని కనపరుస్తున్నది. 7వ వచనంలో మనం గమనిస్తే, ఆ భాగంలో 7వ వచనంలో మనం చూస్తే, తన జీవితాన్ని, తన బ్రతుకును, తనను వెంటాడుతున్న శ్రమను దేనితో పోలుస్తున్నాడంటే ఒక పిచ్చుకతో పోలుస్తున్నాడట. 7వ వచనంలో కదా, దేనితో పోలుస్తున్నాడట? పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు ఆయన. నేను ఒక పిచ్చుక వలె ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవునికి మొరపెడుతూ ఉన్నాను. మన జీవితంలో ఆ 7వ వచనం ద్వారా ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మెలకువగా ఉండి అనే ఒక మాట అంటున్నాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే, ఇంటి మీద అనే మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే, ఒంటిగా అని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిదిగా ఏమంటున్నాడు? పిచ్చుకతో తన బ్రతుకును పోల్చుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి, మహాశ్రమలు వెంటాడుతూ ఉన్నాయి, అనేక కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు వచ్చినటువంటి మన జీవితంలో కూడా మనం ఏదో అవిశ్వాసంతో వచ్చి, ఏదో సాంప్రదాయ పద్ధతిగా వచ్చి, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయాలి అన్నట్టుగా చేస్తే ఈ ప్రార్థనకు విలువ లేదు, ఈ ప్రార్థనకు అర్థం లేదు. నీవు ఈ సమయాన్ని ఇక్కడ వృధాగా గడిపితే, ఈ సమయం ఇక్కడ వృధాగా గడిపే కంటే నీవు ఇంటి దగ్గర ఉన్నా ఏదైనా ఒక పని చేసుకోవచ్చు. ఈ సమయం శ్రేష్టమైన సమయం. ఈ దినం చేయబడిన ప్రార్థనల ద్వారా, వింటున్న వాక్యం ద్వారా, జరుగుతున్న ఆరాధన ద్వారా నీ జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు జరగాలి, ఏదో ఒక ఊహించినటువంటి ఆశ్చర్య కార్యం జరగాలి. ఆ కార్యం జరగాలి అని అంటే దావీదు వలె ప్రార్థన చేయాలి. ఆ దావీదు జీవితంలో అద్భుతం జరగలేదా? ఆశ్చర్యం జరగలేదా? మేలు జరగలేదా? అరణ్యంలో ఉన్నాడు, ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భాలు ఉండవచ్చు. కానీ సింహాసనం మీదికి తన కన్నీటి ప్రార్థన తనను తీసుకొని రాగలిగింది. నీ జీవితంలో కూడా ఈ దినం చేసే ప్రార్థన అటువంటి గొప్ప మేలును నీ జీవితంలో కలుగజేసేదిగా ఉండాలి. మన జీవితంలో ఏదో ఒక మేలును పొందుకునేదిగా ఈ ప్రార్థన ఉండాలి. గత నెల నేను ప్రార్థించినప్పుడు, గత మాసంలో నేను ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొన్నప్పుడు, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయగలిగినాడు అని మళ్ళీ మంత్లో మనం చేసే ప్రార్థనలో సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే ఆ ప్రార్థనకు విలువ, ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది. లేకపోతే ఆ ప్రార్థనకు విలువ అంటూ లేదు. ఆ ప్రార్థన విలువ చేత నింపబడాలంటే దావీదు వలె మనం ప్రార్థన చేయాలి. ఆయన కలిగిన 4 అనుభవాలు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ దావీదు స్థితి ఎంత దయనీయంగా ఉన్నదో ఆ వచనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన బ్రతకంతటిని ఒక పిచ్చుకతో ఆయన పోల్చుకుంటూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో, ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నాడో, ఎంత దుఃఖములో ఉండి ప్రార్థన చేస్తున్నాడో. అక్కడ మొదటిది మెలకువగా ఉండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిద్ర లేదు తన జీవితంలో, విశ్రాంతి లేదు తన జీవితంలో, సమాధానం అనేటటువంటిది లేదు తన జీవితంలో. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు ఆయన. విశ్రాంతి లేనటువంటి సమయాన్ని దావీదు తన జీవితంలో గడుపుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన కుటుంబ పరిస్థితులను బట్టో, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో ఏదో ఒక నిద్ర లేనటువంటి రాత్రులు మనం గడుపుతూ ఉన్నాం. విశ్రాంతి లేకుండా మనం పని చేస్తూ ఉన్నాం. మన నెమ్మది, సమాధానం అనేది మన జీవితంలో కరువైపోయి ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలు నేను ముందే జ్ఞాపకం చేసినాను కదా. నా నుండి మొదలుకొని ఇక్కడ చేర్చబడిన మనందరిలో ఎవరమైనా సమాధానంగా ఉన్నామంటే ఎవరు సమాధానం చేత లేదు. అందరం ఏదో ఒక బాధ చేత ఆ బాధలో మునుగుతూ ఉన్నటువంటి వాళ్ళమే, ఏదో ఒక శ్రమ చేత మనం శోధింపబడుచున్నటువంటి వారమే. దావీదు జీవితంలో కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నాడట. దేవునితో ఆయన పంచుకుంటూ ఉన్నాడు. నిద్ర లేదు, నేను మెలకువగా ఉన్నాను, నా జీవితంలో విశ్రాంతి అనేది లేదు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ శ్రమను మనల్ని వెంటాడుతున్నటువంటి సమయంలో మనం ప్రార్థన చేయడానికి ఆసక్తి పరులంలో ఉండాలి. ఎట్టి ప్రార్థన చేయాలి మనం అంటే మనకు తెలుసు. ప్రార్థనలు బైబిల్లో ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. హిజ్కియా ప్రార్థన మనకు తెలుసు కదా, పరిసయ్యుడు సుగ్గరి ప్రార్థన మనకు తెలుసు, ఇర్మియా ప్రార్థన మనకు తెలుసు, మోషే ప్రార్థన తెలుసు.
ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకుల యొక్క ప్రార్థన మనకు తెలుసు. మన ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే, హిజ్కియా మరణకరమైన రోగంతో ఉండగా ప్రవక్త వచ్చి నువ్వు బ్రతకవు అని చెప్పినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఆయనకి ఏమి ఇచ్చిందట? ఆయన చేసిన ప్రార్థన ఎంత ఆయుష్ ఇచ్చిందట? ఇంకా సంవత్సరాల తరబడి ఆయన బ్రతకగలిగిన, అంటే ఒక క్షణంలో తన జీవితాన్ని మార్చుకోగలిగింది ప్రార్థన. మనం ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనుతున్నామంటే నీవు ఏ శోధన చేత శోధింపబడుతున్నావో, ఏ బాధ చేత శోధింపబడుతున్నావో, దావీదు వలె కన్నీటి చేత దేవుని సన్నిధిలో ఆ శ్రమను నీవు ఒప్పుకోగలగాలి. ఇగో నా శ్రమ నీకు మరుగు చేయబడి లేదు దేవా, ఇగో నేను దీని చేత శోధింపబడుతున్నా, ఈ శ్రమ నన్ను వేధిస్తూ ఉన్నది కనుక నా ప్రార్థన ఈ దినమును నువ్వు తప్పకుండా వినాలి అని ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవునితో పోరాడేదిగా ఉండాలి, దేవునితో వాదన చేసేదిగా ఉండాలి. ప్రార్థన చేయడం అంటే పెదవులతో చేయడం అందరం చేస్తాం. వాక్యములు అంటాడు, నాకు మొరపెట్టు వారి మొర నేను విందును, నిజముగా మొరపెట్టు వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను అంటాడు దేవుడు. సమాధానం ఇస్తా అంటాడు. నిజంగా మొరపెట్టాలి ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక మాట ఏంటంటే, ప్రార్థన చేసే సమయంలోనట పెదవులు నోరు తక్కువ మాట్లాడాలన్నట, కనులు ఎక్కువగా మాట్లాడాలన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నోరు తక్కువ మాట్లాడాలి, కనులు ఏం చేయాలట? ఎక్కువ మాట్లాడాలి. అర్థమైనా మీకు? అర్థమైనా? నోరు తక్కువ మాట్లాడాలి అంటే నిజంగా బాధ అనుభవిస్తున్న వారు, నిజంగా దుఃఖంలో ఉన్నవారు, నిజంగా శ్రమలో ఉన్నవారు ప్రార్థన చేస్తే ఆ శ్రమ గురించి దేవునికి ఏం చెప్పాలో అర్థం కాక నోరు ఏమైపోతుందట? మౌనంగా మార్చబడుతుందట. ఆ బాధ చెప్పరాక కనులు ఎక్కువ మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, ఆ బాధను దిగమింగుకోలేక, నోటి నుండి దేవునికి చెప్పుకోలేక ఆ కన్నీటి ధార ఏరులై పారుతుందట. దావీదు జీవితంలో జరిగింది అదే. పడక కొట్టుకొని పోయింది అంటే ఆయన నోరు తక్కువ మాట్లాడింది, కన్నులు ఎక్కువగా మాట్లాడగలిగినాయి. ఇగో నీ ప్రార్థన ఆ రకంగానే ఉండాలి, మన ప్రార్థన ఆ విధంగానే ఉండాలి. కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనటువంటి ప్రార్థన. కన్నీరు లేకుండా ప్రార్థన చేసే ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా అది వృధాగానే చేయబడుతున్నది తప్ప, కన్నీటి ప్రార్థన బహుశ్రేష్టమైనటువంటి ప్రార్థన. కనుక దావీదు జీవితంలో దాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నిద్ర లేదు, విశ్రాంతి లేదు, ఇగో నేను మెలకువగా ఉండి మొరపెడుచున్నానని ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. రెండో